కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు సమానం సేవలోని ఫలమే పూజకు పరమానం బలివేళ రాజును సేవింపా పూజా బలివేళ రాజును సేవింపా. ఓ ప్రభు, నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. నా దైన్యమును నా వెతలను పరిశీలింపుము. నా దేవా, నా పాపములన్నింటినీ క్షమింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ముఖ్య ఉద్దేశములు: 3 సంవత్సరాల వయసు గల మా కుమారుడు చిరంజీవి అంతోని స్పష్టంగా ధారాళంగా మాట్లాడుటకు కృప దయచేయుమని పవిత్రాత్మ పేరున ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు శ్రీ జైపాల్ రెడ్డి, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు వివాహ వార్షికోత్సవమును జరుపుకుంటున్న శ్రీ సరిపల్లి ఇస్రాయేల్, శ్రీమతి సరిపల్లి భాగ్యవతులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యము ప్రసాదించున్నట్లు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు శ్రీ సరిపల్లి ఇస్రాయేల్ కుటుంబ సభ్యులు, విజయవాడ. ఈరోజు 36వ వివాహ వార్షికోత్సవమును జరుపుకుంటున్న శ్రీ పొడిల అగస్టిన్, శ్రీమతి శకుంతల, వారికి మంచి ఆరోగ్యము దేవుడు దయచేయాలని కోరుతూ ఈ పూజను సమర్పిస్తున్నవారు శ్రీ పొడిల అగస్టిన్ కుటుంబ సభ్యులు, ఖమ్మం. మరియు దివ్యవాణి టీవీ ఛానల్ను ప్రోత్సహిస్తూ మరి విరాళాలిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరి కోసము కూడా ఈ దివ్య బలి పూజను మనం సమర్పిస్తూ ఉన్నాం. ఈ ఉద్దేశాల కొరకు, మన వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాల కొరకు ఈనాటి దివ్య బలి పూజలో విశ్వాసముతో భక్తితో ప్రభుని ప్రార్థించుదాం. ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు శ్రీ సభ పునీత బోనిఫస్ మేత్రాణులు, వేద సాక్షుల స్మరణను కొనియాడుతూ ఉంది. ఈ తిరుసభ పితామహుడు ఇంగ్లాండ్ దేశములో జన్మించినప్పటికి కూడా మరి ఇతర దేశాలలో సువార్త సేవ చేయాలనేటువంటి తపన ఎక్కువగా ఉండటం వలన దానిని గ్రహించినటువంటి శ్రీసభ అధికారులు వారిని జర్మనీ దేశానికి సువార్తా ప్రచారకులుగా, మిషనరీస్గా వారిని పంపడం జరిగింది. మరి జర్మనీ దేశములో అన్య తెగల మధ్య క్రీస్తు ప్రభుని వారికి పరిచయం చేస్తూ సువార్త వ్యాప్తిలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వ్యక్తి పునీత బోనిఫస్ గారు. కాబట్టి వారి యొక్క విశ్వాస భక్తిని మనం కూడా మన జీవితాలలో ప్రదర్శించుకుంటూ క్రీస్తు ప్రభుకి ప్రియమైన సాక్షులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మహానుభావుని యొక్క ప్రార్థన సహాయాన్ని మనందరికీ అందించమని, ఆయన సుమాతృకను, ఆయన విశ్వాస ఆదర్శాన్ని మనందరికీ అందించమని ఈనాటి దివ్య బలి పూజలో అందరం భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
చెందను, నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా తప్పు. అందుచేత ఎప్పుడు నా పరిశుద్ధ మరియ మాతను, సకల పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననే బ్రతిమాలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సువార్త ప్రచారకుడును వేద సాక్షియునైన పునీత బోనిఫస్ క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్లజేసెను. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమునందు స్థిరముగా నిలిచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులముగా ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తోబీతు రాజు కంటే ఎక్కువగా దేవుని పట్ల భయము కలవాడై జీవించుచుండెను. మొదటి పఠనము తోబీతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. తోబీతునైనా నా కథ ఇది. మా తండ్రి తాతలు క్రమముగా అనానీయేలు, అదువేలు, గబాయేలు అనువారు. వారు అసూయేలు కుటుంబమునకును నఫ్తాలి తెగకును చెందినవారు. నేను అసిరియా రాజైన షల్మనేసరు కాలమున తిప్పి నుండి బందీగా కొని రాబడితిని. ఈ నగరము గలిలయ రాష్ట్రము ఉత్తర భాగమున ఉన్నది మరియు అది నఫ్తాలి మండలములోని కాదేశునకు దక్షిణముగాను, హాజోరునకు ఎగువగాను, పేషటునకు ఉత్తరముగాను ఉన్నది. ఆ రీతిగా ఎసర్హద్దును పరిపాలన కాలమున నేను మరలా ఇల్లు చేరుకుంటిని. నా భార్య అన్న, నా కుమారుడు తోబియా కూడా నా యొద్దకు తిరిగి వచ్చిరి. ఏడాది నాళ్లకు వచ్చు వారముల పండగ మేము మంచి విందు చేసుకుంటిమి. నేను భోజనము నించితిని. బల్ల మీద చాలా భోజన పదార్థములు కనిపించినవి. నేను నా కుమారుడు తోబియాతో, నాయనా, నీవు బయటికి వెళ్ళి మనవలే ఈ పట్టణమున ప్రవాసమున జీవించుచున్న పేద ఇశ్రాయేలీయులను ఒకరిని తోడుకొని రమ్ము. కానీ అతడు దేవుని పట్ల భయభక్తులు చూపువాడై ఉండవలేను. అతనిని మనతో కలుపుకొని భుజింతము. నీవు వచ్చు వరకును నేను వేచియుందును అని చెప్పి తిని. తోబియా పేదవారిని వెతికి తీసుకొని రాబోయెను. కానీ అతడు కొంచెము సేపటిలోనే తిరిగి వచ్చి, నాయనా, నాయనా అని పిలిచెను. నేను ఏమి జరిగినదని అడిగి తిని. అతడు, మన జాతి వారినొకరిని ఇప్పుడే గొంతు పిసికి చంపి సంత వీధిలో పడవేసిరి అని చెప్పెను. నేను భోజనము ముట్టుకొనకుండా వెంటనే లేచి వెళ్ళి తిని. సంత నుండి శవమును తీసుకుని వచ్చి ఒక పాకలో ఉంచి తిని. సాయంకాలమైన పిదప దానిని పాతిపెట్టవచ్చును అని అనుకుంటుని. తరువాత ఇంటికి వచ్చి స్నానము చేసి శుద్ధిని పొంది తిని. అటు పిమ్మట విచారముతో విందును ఆరగించి తిని. అప్పుడు ఆమోసు ప్రవక్త బేతోలను గూర్చి, నీ పండుగలు శోకదినములగును, నీ ఆనందగీతములు శోకదినములగును అని పలికిన వాక్యము నాకు జ్ఞప్తికి వచ్చెను. నేను దిగులుతో ఏడ్చి తిని. ప్రొద్దు కుంకిన తర్వాత గోతిని త్రవ్వి పీనుగను పాతిపెట్టి తిని. ఇరుగు పొరుగువారు నన్ను పర్యాచకము చేసి, నీకు ఏమాత్రమును భయం లేదా? పూర్వమును విట్టి పనిని చేసినందులకు వారు నీ ప్రాణములు తీయగొరిరు కదా. నీవప్పుడు పారిపోయి ప్రాణములు రక్షించుకుంటివి.
అందరూ అదురు బెదురు లేక ఇప్పుడు మళ్ళా ప్రేతములను పాతిపెట్టుచున్నావా అని అనిరి. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగట గోడ ప్రక్కన వండుకొంటిని. వాతావరణము వేడిగా ఉన్నందున మొగమును బట్టతో కప్పుకోనైతిని. ఇదే ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు, అతని ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా మనుగుదురు. అతని సంతానము దీవెనలను బడియును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలలారును. అతడు కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతడు వడ్డీ తీసుకొనకే అప్పు ఇచ్చును. తన కార్యమునెల్లా న్యాయ బుద్ధితో నిర్వహించును. అతనికి ఏనాడును చ్యుతి లేదు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ కాలములో యేసు ఉపమానపూర్వకముగా బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతిని త్రవి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునొకరిని పంపెను. కాని వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను.
వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటా యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరును కొట్టి మరికొందరును చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరించుదురని తలంచి వారి యొద్దకు అతనిని పంపెను. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము తమ్ము గురించి విశేషించి పలికెనని గ్రహించి యూదా ప్రముఖులు ఆయనను బంధింపదలచిరి. కానీ జన సమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాటి దైవార్చన రంగు కలర్, లిటర్జికల్ కలర్ రెడ్, ఎరుపు. ఈ ఎరుపు పవిత్రాత్మకు సూచనగా ఉంది. నిన్నటి దినాన మనం పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకున్నాం. పెంతెకోస్తు మహోత్సవం నాడు మరి అపోస్తుల మీదికి, తల్లి మరియమ్మ గారి మీదికి ఆ పవిత్రాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చి నిలిచిందని మనము చదువుకొని ధ్యానం చేసుకున్నాం. ఈ ఎరుపు రంగు పవిత్రాత్మకు సూచనగా ఉంది. ఇక మరొక కారణం ఏంటి అంటే, వేద సాక్షుల రక్తానికి కూడా ఈ ఎరుపు రంగు సూచనగా ఉంది. ఈనాడు మనం పునీత బోనిఫస్ 7వ శతాబ్దములో జన్మించినటువంటి ఆ తిరుసభ మహానుభావుని స్మరణను మనం కొనియాడుతూ ఉన్నాం. అతను ఒక గురువుగా, మేత్రానిగా, చివరికి వేద సాక్షిగా తన జీవితాన్ని సువార్త సేవకై ప్రభు యేసుకు అర్పించినట్లుగా తిరుసభ మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ కాలములో మరి మనం కూడా పవిత్రాత్మ శక్తి చేత నింపబడి మన యొక్క క్రైస్తవ విశ్వాసానికి మనము చక్కని సాక్షులుగా జీవించాలని ప్రభుని యొక్క దీవెనలు అర్థిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనంలో మనము తోబీతు గురించి విన్నాం. తోబీతు అన్య దేశములో బందీగా జీవించిన పిదప తన సొంత ప్రదేశమైన యెరూషలేమునికి వచ్చి నివాసము ఏర్పరచుకునే ముందు కేవలము నేను కాదు, నా కుటుంబము కాదు, మరి నా బంధువులు, ఈ ప్రదేశములో నివాసం ఉంటున్నటువంటి మా పూర్వీకులు కూడా ఉన్నారు, మరి వాళ్ళతో కూడా నేను సహవాసం ఏర్పరచుకోవాలి, ఆ సంబంధాన్ని నేను మరలా నూతనీకరించుకోవాలి అనేటువంటి మంచి ఉద్దేశముతో వారు భోజనానికి కూర్చునే ముందు మరి వేరొకరిని తీసుకుని రావలసిందిగా కుమారుని పంపిస్తాడు, తోబీతును. కుమారుడు వెళ్ళి వచ్చి తండ్రికి విన్నవిస్తాడు, ఇదిగో మన బంధువులలో ఒకరిని ఎవరో చంపివేశారు అని. అది తోబియా మనసును కలిచివేస్తూ ఉంది. అతను ఎవరో తెలియదు, బంధువులలో ఒకరు.
అయినప్పటికీ కూడా తన బంధువులలో ఒకరు చనిపోయారు అనేటువంటి ఆ ఆలోచన అతని మనస్సును కలిచివేస్తూ ఉంది, ఆ సంఘటన. కనుక భోజనము సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా భోజనము చేయకుండా మొదట వెళ్ళి ఆ మృత శరీరాన్ని తీసుకొని వచ్చి తన ఇంటిలో ఉంచి ప్రార్థించి అతను భూస్థాపితము చేస్తున్నటువంటి ఆ సంఘటనను మనము వింటూ ఉన్నాం మొదటి పట్టణములో. మృతులను భూస్థాపితము చేయడం అనేది శారీరక కారుణ్య క్రియలలో ఒకటి. గత సంవత్సరం మనం కారుణ్య సంవత్సరాన్ని కొనియాడుకున్నాం. ఆ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కారుణ్యం గురించి, మరి ఆ దైవ కారుణ్యాన్ని మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకొని జీవించాలి, కారుణ్య హృదయం కలిగి జీవించాలి అని మనం ధ్యానం చేసుకున్నాం. అనేక కార్యక్రమాలు మన విచారణలో జరుపుకున్నాం. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, తిరుసభ యొక్క సంక్షేపము మనకు బోధిస్తూ ఉంది శారీరక కారుణ్య క్రియలు, ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు. ఈ శారీరక కారుణ్య క్రియలు కొన్ని ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహం ఉన్న వారికి దప్పిక తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, మృతులను సమాధి చేయడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, వ్యాధిగ్రస్తులను సందర్శించి వారికి ఊరటనివ్వడం, ఖైదీలను విముక్తి గావించడం అనేటువంటి శారీరక కారుణ్య క్రియలు మనకు శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈనాటి మొదటి పట్టణంలో తోబియా తన దూర బంధువులలో ఒకరిని ముందుగా భూస్థాపితం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనతో ఆ ఆత్మను దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన గ్రామంలో ఎవరైనా చనిపోతే మొత్తం ఊరు మొత్తం కూడా మనం వెళ్ళి ప్రార్థనలో పాల్గొని ఆ భూస్థాపిత కార్యక్రమంలో మనం పాల్గొంటాం. శారీరక ధార్మిక క్రియలలో అది ఒకటి, కారుణ్య క్రియలలో ఒకటి. ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు ఉన్నాయి. పాపాత్ముల మారు మనసు కోసం ప్రార్థించడం, జీవితుల కోసం మృతుల కోసం ప్రార్థించడం, పాపాత్ములను గద్దించడం, మరి విశ్వాస అజ్ఞానంలో ఉన్న వారికి ఆ విజ్ఞానాన్ని పంచిపెట్టడం, వారి విశ్వాసం గురించి బోధించడం, ఇవి ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు. ఇక సువిశేషములో మనం వింటూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని గాస్పల్ విత్ ఇన్ ద గాస్పల్ అంటూ ఉన్నాం. సువిశేషములో సువిశేషం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానము ద్వారా సువార్త మొత్తం మనకి చక్కగా అర్థమవుతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, మానవులమైన మన గురించి దేవుని యొక్క ప్రణాళిక. ఆ కాలములో యేసు ఉపమానపూర్వకముగా బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. ఈ వాక్యములో సృష్టి, దైవ సృష్టి మనకు విదితమవుతూ ఉంది. ఈ ద్రాక్ష తోట అనేది మనమే. దేవుడు తన స్వహస్తముతో నాటిన ద్రాక్ష తోట మన మానవ జీవితం. ఇక మన జీవితాల ద్వారా ఫలాలు ఇవ్వడం మన బాధ్యత. మరి ఆ తోటను కాపలా గార్చుతూ మరి ఆ తోటను పెంచి పెద్ద చేసేటువంటి గుత్తాదారులు, పూర్వవేదములో ఉన్నటువంటి యూదా పెద్దలు, మత పెద్దలు, యూదా మత సాంప్రదాయంలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు కొంతవరకు దేవుని యొక్క ప్రణాళికను పరిపూర్తి కావించలేదు. అందుకే ప్రభువు ఈనాటి సువార్తలో ఏ విధంగా యజమాని సేవకులను పంపించి తన యొక్క ఆ తోట ఫలాలను స్వీకరించాలని ఆశ కొన్నాడు, అదేవిధంగా పూర్వవేదములో ప్రభువు అనేక మంది ప్రవక్తలను పంపించారు ప్రజలకు బోధించడానికి, వారి మారు మనసును ప్రసాదించడానికి. మీరు దేవునికి ప్రతిఫలాలు అందించండి, దేవుని యొక్క ఆధీనంలో మీరు జీవించండి అని జ్ఞాపకం చేయడానికి. మనందరికీ తెలుసు, పూర్వవేదములో అనేక మంది ప్రవక్తలకు అనేక హింసలు వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త,
ఎజెకియేలు ప్రవక్త, ఆమోసు ప్రవక్త, వీళ్ళందరూ కూడా ఆ ప్రజల యొక్క తిరస్కారాన్ని వాళ్ళు పొందారు. అనేక కష్టాలు, శ్రమలు అనుభవించారు. దేవుని యొక్క ప్రణాళికను దాన్ని పరిపూర్ణం చేయడానికి వీళ్ళెంతో కష్టపడ్డారు. కొంతవరకు సఫలీకృతమైనప్పటికీ కూడా వారు ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఈ విధంగా ఈ ఉపమానములో సేవకులను వాళ్ళు బంధించి కొంతమందిని అవమానపరిచి కొంతమందిని చంపినట్లుగా మనం వింటూ ఉన్నామో, పూర్వవేదంలోని ప్రవక్తలకు కూడా ఈ విధంగానే జరిగింది. ఇక ఉపమానములో మనం వింటూ ఉన్నాం. ఇక చివరికి మిగిలింది ఆ యజమాని యొక్క ఏకైక ప్రియ కుమారుడు. ఉపమానములో ఉన్న యజమాని ఏకైక ప్రియ కుమారుడు యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు ఆ యజమాని పంపించెను. ఆ కౌలుదారులు వారిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వారిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. ఈ ఉపమానములో యజమాని యొక్క కుమారునికి పట్టినటువంటి ఆ దుస్థితి యేసు ప్రభువుకి వాళ్ళు కూడా పట్టించారు. యేసు ప్రభును కూడా వాళ్ళు యెరూషలేము నగరం వెలుపల సిలువలో వేసి అవమానంగా చంపారు అని మనం చదువుతూ ఉన్నాం, మనం విశ్వసిస్తూ ఉన్నాం. కానీ అంతటితో ఆ పని ఆగిపోలేదు. ఇదిగో త్రోసివేయబడిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఆ విధంగా ఆ కుమారుణ్ణి తుదముట్టింతము అనుకున్న వాళ్ళు ఆ పనిలో వారు విజయం సాధించలేదు. యేసుక్రీస్తు మరణించినప్పటికీ కూడా ఆయన మూడవ నాడు సజీవంగా లేచి ఆ దేవుని యొక్క జీవాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఇది మనందరికీ శుభ సమాచారం. కాబట్టి త్రోసివేయబడిన రాయి ముఖ్యమైన మూలరాయి. పేతురు గారు అంటున్నారు, ఇదిగో సజీవ శిల అయిన యేసుక్రీస్తును మీరు సమీపించండి, మీ జీవితములను ఈ సజీవ శిల అయిన క్రీస్తు మీద నిర్మించుకొనండి అని పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, మరి ఈనాటి ఈ సువార్తా పఠనాన్ని విని ఈ పూజలో పాల్గొనే మనందరము మరి ఈ పూజను దివ్యవాణి ఛానల్ ద్వారా చూచేటువంటి ప్రేక్షకులందరూ కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి ప్రియమైన సాక్షులుగా జీవించడానికి ప్రతిరోజు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం ద్వారా మనం కూడా దేవునికి ప్రతిఫలాలను అందిస్తూ ఉండాలి. ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు, మీరు నాతో ఉంటే తప్ప మీరు ఫలాలను అందించలేరు. యు కెన్ డూ నథింగ్ విదౌట్ మీ అని ప్రభు అంటూ ఉన్నారు. నేను లేకుండా మీరేమీ చేయజాలరు. కాబట్టి క్రైస్తవులమైన మనము క్రీస్తు అనేటువంటి ఆ మహా జీవ వృక్షాన్ని అంటిపెట్టుకొని మన యొక్క జీవిత ఫలాలను ప్రభువునకు అందించుదాం, మన జీవితం ధన్యం చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి దివ్య బలి పూజలో మన తిరుసభ కొరకు ప్రార్థన చేసుకుంటూ తిరుసభ నాయకులైనటువంటి అధిపతులైనటువంటి మన ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, మరి ముఖ్యంగా మన హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు తుమాబాల ఏలిన వారిని ఆశీర్వదించమని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సువార్త ప్రచారము చేసేటువంటి ప్రతి గృహస్థ క్రైస్తవులను ప్రభువు దీవించి ఆశీర్వదించి బలపరచి వారి యొక్క సేవల ద్వారా ఆధ్యాత్మిక ఫలాలు ప్రజలు అందుకునేటట్లుగా మలచమని దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మరి ఈనాటి దివ్య బలి పూజ యొక్క ఉద్దేశాలను, ఆ కుటుంబాలను ప్రభువునకు సమర్పించుకుంటూ వారి ఉద్దేశాలు నెరవేరున్నట్లుగా ఆ కుటుంబాలు దీవించబడాలని, వారి వైవాహిక జీవితాలలో ప్రభువు తోడుగా నుండి వారిని ఆశీర్వదించమని, తన యొక్క ఆత్మతో అభిషేకం చేయమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన దివ్యవాణి టెలివిజన్ ఛానల్ మనకొక ప్రత్యేకమైన దేవుని యొక్క కానుక. ఈ యొక్క టెలివిజన్ ఛానల్ ద్వారా క్రీస్తు సువార్త వ్యాప్తి చేయబడుతూ ఉంది. కాబట్టి
ప్రభువునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు అర్పించుకుంటూ దీనిని ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి దాతలందరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వారిని ఆశీర్వదించమని, ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ప్రోత్సాహంలో భాగస్థులై వారి యొక్క కానుకల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా మన దివ్యవాణి ఇంకా ఎక్కువ సేవ చేసేటట్లుగా ప్రభుని యొక్క ఆశీర్వాదం మనందరిపై కురిపించమని, దివ్యవాణి స్టాఫ్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొంచెం సేపు మౌనం వహించి మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రభుని ప్రార్థించుదాం. ఈ మా ప్రార్థనలను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ దివ్య బలి పూజ, మన ప్రార్థనలు, ఈ కానుకలు పితైన దేవునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు. నీవు మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, చల్లని తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నిన్ను మహిమపరచుటయు నీ స్తుతులను పాడుటయు నీకు కృతజ్ఞతలు చెల్లించుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయనా నీ కుమారుని సువిశేషపు వాక్కు ద్వారా నీవు సకల జాతుల నుండి, భాషల నుండి, ప్రజల నుండి ఏకైక శ్రీసభను ఏర్పాటు చేసితివి. ఆ శ్రీసభను నీ పవిత్రాత్మ శక్తితో సదా నింపుచున్నావు. ఆ సభ ద్వారా సమస్త మానవ జాతిని ఒకటిగా ఐక్యపరచుచున్నావు. నీ శ్రీసభ నీ ప్రేమ నిబంధనకు సాక్షిగా నిలుచుచున్నది. రానున్న నీ స్వర్గపు రాజ్యమునకై మా ఆశలను సదా బలపరుచుచున్నది. నీవు మా ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన వాగ్దానము ప్రకారము శాశ్వతముగా నిలుచునని చెప్పిన ఈ సభ నీ విశ్వసనీయతకు స్థిరచిహ్నముగా వెలుగొందుచున్నది. కావున స్వర్గపు సకల శక్తులతో కలిసి విశ్వవ్యాప్తమైన శ్రీసభతో ఏకమై భూలోకమందు మేము నీ వైభవమును ఏకకంఠముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ సర్వేశ్వర, నీవు నిజముగా పవిత్రుడవు, మహిమపరచబడుటకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరము ప్రేమించుచున్న దేవుడవు. జీవన యాత్రలో నీవు వారికి సదా తోడై ఉన్నావు. నీ కుమారుని మీది ప్రేమతో ఇచట గుమికూడిన మా మధ్యన నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతిపాత్రుడు. ఒకానొకప్పుడు అతడు తన శిష్యులకు పవిత్ర లేఖనమును వివరించి రొట్టెను త్రుంచి పంచిపెట్టెను. అటులనే ఈనాడు మా మధ్యన ఈ కార్యములను నెరవేర్చుచున్నాడు. కావున కరుణామయుడవైన తండ్రి, నీ పవిత్రాత్మను పంపి మా కానుకలైన ఈ అప్ప రసములను పవిత్రపరచుమని ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలను అనుభవించుటకు ముందు దినము కడుపటి విందు భుజించిన రాత్రి అప్పమును అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించి పాత్రమును తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చునట్లు వేచియుందుము. కావున పావన పిత, నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు జ్ఞాపకార్థపు బలిని కొనియాడుచున్నాము. అతడు శిలువపై అనుభవించిన శ్రమలు మరణము ద్వారా నీవు అతని ఉత్థాన మహిమలోనికి నడిపించుటయును నీ కుడి ప్రక్కన కూర్చుండ చేయుటయును ఇప్పుడు మేము స్మరించుచున్నాము. అతడు మరలా వేం చేయునంత వరకు మేము ఈ జీవనదాయక అప్పమును దీవెన పాత్రమును నీకు సమర్పించుచు ప్రేమపూరితమైన నీ కార్యమును ప్రకటించుచుందుము. నీ శ్రీ సభ అర్పణను కనికరతో వీక్షింపుము. మాకు అందింపబడిన క్రీస్తు పాస్కా బలిని మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మైన నీ పవిత్రాత్మ శక్తి ప్రభావమున నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ ఎల్లప్పుడూ ఐక్యపరచి నీ కుమారుని ద్వారా ఎన్నికైన ప్రజలలో లెక్కింపబడినట్లు అనుగ్రహింపుము. ఓ ప్రభువా, మా అగ్ర పీఠాధిపతులను ఈ నీ సువిశేష వెలుగు ద్వారా నూతనీకరింపుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమాబాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులతో పాటు నీ విశ్వాసులకు, నీ ప్రజల కాపరులకు మధ్య ఐక్య బంధమును బలపరుపుము. విభేదముల వలన విడిపోయిన వారికి నీ ప్రజలు సఖ్యతను, సమైక్యతను ప్రోత్సహించు సంకేతాత్మక ప్రవక్తలుగా ఇహమందు ప్రకాశింతురుగాక. మరణించిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకం ఉంచుకొనుము. మృతులందరినీ, ముఖ్యముగా నీ యందు విశ్వాసము గల వారెవరిని వెరుగుదువు, వారిని కూడా జ్ఞాపకం ఉంచుకొనుము. నీ ముఖ కాంతిలో వారు ఆనందించున్నట్లు కృపచూపుము. పునరుత్థానమందు వారికి సంపూర్ణ జీవనమును ప్రసాదింపుము. ఓ సర్వేశ్వర, మా ఇహలోక యాత్రను ముగించుకొని మేము నిత్య నివాస గృహమును చేరుకొనున్నట్లు మాకు దయచూపుము. అక్కడ నీతోనూ, దేవమాతయు పరిశుద్ధ కన్య అయిన మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ పతియగు జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత బోనిఫస్ గారితోనూ, సకల పునీతులతోనూ కలిసి సదాకాలము జీవించుచు నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుడు
పాపం రక్షించుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమైన పాపం రక్షించువారు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు స్వామి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. నేను మీతో నొక్కి వక్కాణించుచున్నాను. మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేవుని అడిగినను దాన్ని మీరు తప్పక పొందుదురు అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే గాక భక్తిమంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరచుదుము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యము కూడా మాకు ప్రసాదింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో పొరుగు వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.